పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ నెల 17న జరగనున్న క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక కోడెల స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. సుమారు 30,000 మంది హాజరయ్యే ఈ సభలో చిన్న వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలకు దాదాపు 1,500 కోట్ల రూపాయల రుణాలను అందించనున్నట్లు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి జూలై 17వ తేదీన ఉదయం 11 గంటలకి మరి సత్తర్పల్లి రోడ్లో ఉన్న స్టేడియంకి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రెడిట్ అవుట్ రీచ్మెంట్ ప్రోగ్రాం. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి, మరి వ్యాపారస్తులందరికీ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి, అందరూ కూడా వ్యాపారాలు చేసుకుని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నిర్మలా సీతారామన్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే అరవింద్ బాబు, మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కార్యక్రమంలో హాజరవుతున్నారు. కాబట్టి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకి దాదాపు 30,000 మందితోటి ఈ ప్రోగ్రామ్ని, లోన్ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం